వీడియో వచ్చేసి ఏంటంటే 500 రూపీస్లో ఇన్ని ఐటమ్స్ కొనొచ్చా అని చెప్పేసి నేను ఒక 500 అనేది టార్గెట్ పెట్టుకున్నాను. 500 రూపీస్లో ఎన్ని ఐటమ్స్ అయితే నేను 41 ఐటమ్స్ తీసుకున్నాను. అది కూడా చాలా తక్కువ ధరలు అనమాట. నేను ఫస్ట్ టైం వెళ్ళి తీసుకున్నది. చాలా నుంచి వెళ్దాం అనుకుంటున్నాను కానీ అసలు కుదరలేదు అనమాట వెళ్ళడము. కానీ ఈరోజు మాత్రం వెళ్ళి నేను నాకు కావాల్సిన ఐటమ్స్ ఇంకా అనుకోకుండా కొన్ని ఐటమ్స్ అక్కడికి వెళ్ళాక తీసుకున్నా కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి అనమాట. అవి కూడా చాలా తక్కువ ధరలు తీసుకున్నాను. ఇవి నేను వచ్చేసి దిల్సుఖ్నగర్లో తీసుకున్నాను. ఇది ఏంటి అడ్రస్ అవన్నీ కూడా నేను లాస్ట్లో మీకు మెన్షన్ చేస్తాను. నేను ఫస్ట్ తీసుకున్న ఐటమ్స్ ఏంటి అంటే చూపిస్తాను. ఇవన్నీ కూడా చాలా అంటే చాలానే తీసుకున్నాను. నేను కూడా అనుకోలేదు అనమాట, నేను తీసుకుంటానని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ ఫ్లవర్స్ తీసుకున్నాను అనమాట. ఒక్కటి వచ్చేసి 10 రూపీస్ పడింది. కంప్లీట్గా ఇందులో ఉన్న 99% ఐటమ్స్ అన్నీ కూడా నేను 10 రూపీస్ ఐటమ్స్ తీసుకున్నాను. ఇవి చాలా బాగా నచ్చాయి అనమాట. ఫ్లవర్స్ అంటే ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి మనకి. వైట్ కలర్లో ఉంది, బ్లూ కలర్లో ఉంది, పర్పుల్ కలర్లో 2 కలర్స్ వచ్చినాయి కూడా చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇవి చూడగానే నచ్చాయి అనమాట ఫ్లవర్స్. ఇవి 10 రూపీస్ ఒకటి, 2 తీసుకున్నాను అనమాట. ఏదైనా గ్లాస్ది మనకి ఇంట్లో గాజు ఉంటాయి కదా, గ్లాస్ బాటిల్స్ అలా, లేకపోతే ప్లాస్టిక్ బాటిల్స్ అయినా మనకి థమ్స్అప్ బాటిల్, స్ప్రైట్ బాటిల్స్ ఇలా వాడినే ఉంటాయి కదా, వాటిలో మనం ఇవి పెట్టుకుంటే డెకరేషన్ ఐటమ్స్ లాగా ఉంటుంది, ఇంకా బాగుంటుంది కదా అని చెప్పి నేను తీసుకున్నాను అనమాట. డెకరేషన్ ఐటమ్ పర్పస్లో యూజ్ అవుతుందని చెప్పేసి ఇవి 2 అయితే ఈచ్ వన్ 10 రూపీస్ అంటే 20 రూపీస్ అనమాట 2. ఇంకొకటి వచ్చేసి ఇది సింక్, మనకి కిచెన్లో సింక్ ఉంటుంది కదా, దాని దగ్గర వాటర్ అనేవి ఎక్కువగా వేస్ట్ అవుతూ ఉంటాయి, లేకపోతే ఏమైనా స్టక్ అవుతూ ఉంటాయి కదా, అందులో ఇరికి హోల్లో వాటర్ వెళ్ళకుండా జామ్ అయిపోయి ఉంటాయి కదా. అలా కాకుండా ఏంటంటే మనం ఇలాంటి ఒకటి పెట్టుకున్నాం అనుకోండి, ఏదైనా డస్ట్ ఉన్న ఉల్లిపాయలు లేకపోతే పచ్చిమిర్చి తొక్కలు కానీ ఏమైనా కూరగాయల ముక్కలు ఏమైనా పడిపోయిన చిన్నవి కూడా ఈ హోల్స్ అనేవి చాలా చిన్నగా ఉన్నాయన్నమాట. ఇలా చిన్నగా ఉండడం ఏంటంటే దీంట్లోకి డస్ట్ అసలు వెళ్ళదు. అందుకని చెప్పేసి ఇది అర్థంగా పెట్టేసామనుకోండి, క్లీన్ చేసుకున్నప్పుడు జస్ట్ ఇది ఒకటి తీసేసుకొని దీన్ని క్లీన్ చేసేసుకొని మళ్ళీ క్లీన్ చేసేసుకుంటే మనకి సింక్ అనేది జామ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. మెయిన్గా వాటర్ అనేది జామ్ అయినప్పుడు చాలా ఇబ్బంది పడుతుంటాం అంట్లు తొమ్మిది దగ్గర. అందుకని చెప్పి నేను ఇది అంట్లు తొమ్మిది దగ్గర పెడదామని తీసుకున్నాను. యాక్చువల్గా అందులో ఆల్రెడీ స్టీల్ ఉంది, కాకపోతే అది క్లీన్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. అది మళ్ళీ కడిగినప్పుడు కోసుకుపోయి చేతికి అంతా గీరుకుపోతుంది. అందుకని చెప్పేసి ఇదైతే బెటర్ కదా దాని ప్లేస్లో పెట్టడానికి అని చెప్పి ఇదైతే తీసుకున్నాను. ఎందుకంటే రెగ్యులర్గా మనం కిచెన్ సింక్ అనేది యూజ్ చేస్తున్నాం కదా, అలాగే యూజ్ అవుతుందని ఇది ఒకటి సింక్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి అద్దం, స్టిక్కర్ లేదు. నెక్స్ట్ నేను తీసుకున్న ఐటమ్ వచ్చేసి అద్దం. నేను ఇలాంటి అద్దాలు ఒక 4-5 అద్దాలు తీసుకొని ఉంటా, కాకపోతే అవి పెద్ద సైజువి, ఇది చిన్న సైజు తీసుకున్నాను. ఎందుకనంటే లాస్ట్ టైం ఉన్న అద్దాలన్నీ కూడా ఇరగొట్టారు, ఒకరు కాకపోతే ఒకరు పిల్లలు పడేసి ఇరగొట్టారు. అందరు ముగ్గురు, ఎవరో ఒకరైతే ముగ్గురిలో ఎవరైతే ఇరగొట్టారు 4. ఇంకా సరే, ఇంకా అద్దం చిన్న అద్దం ఉంటే మనకి రెడీ అవ్వడానికైనా జస్ట్ ఫేస్ చూసుకోవడానికి అలా యూజ్ అవుతుంది కదా, అందుకని నేను ఒక అద్దం తీసుకున్నాను. ఇంకొకటి ఇది తీసుకున్నాను, కాకపోతే ఎందుకు తీసుకున్నాను కూడా తెలియదు అనమాట. ఇలాంటి నేను యాక్చువల్లీ ఇంతకుముందు కూడా ఒకటి తీసుకున్నా, కాకపోతే అది 20 రూపీస్. ఇక్కడ మా దగ్గరలో ఒక బండి మీద కనిపిస్తే తీసుకున్నాను అనమాట. తీసుకున్నాను కానీ బాగుందని తీసుకున్నా. అది తీసుకున్న తర్వాత అర్థమైంది అనమాట, ఇది ఎందుకనంటే దుర్ద వచ్చినప్పుడు వీపు గోక్కోవడానికి యూజ్ అవుతుంది కదా. ఎందుకంటే ఏజ్డ్ వాళ్ళకైనా సరే, కొంచెం మనకైనా కొంచెం ఏంటంటే వీపు వెనకాల దురద వచ్చినప్పుడు మనకి చెయ్యి అందదు కదా గోక్కోవడానికి. అలాంటప్పుడు ఏంటంటే ఇలా గోక్కోవడానికి యూజ్ అయ్యింది కదా, అలా పనికొచ్చిద్దంట. అందుకని ఇది నేను తీసుకుంది 20 రూపీస్ అనమాట. కాకపోతే ఇక్కడ 10 రూపీస్ దగ్గర కనిపించింది. సరే తీసుకుందాము, బాగుంది కదా, యూజ్ అవుతుంది, ఎందుకన్నా కూడా యూజ్ చేసుకోవచ్చుగా, లేదంటే చూడడానికి కూడా బాగుంది కదా, హ్యాండ్ లాగా ఉంది కదా, అందుకని తీసుకున్నాను అనమాట ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఇవి అంట్లవి, అంట్లు మనకు అడిగే ఉంటాయి కదా, ఇవి వచ్చేసి 5 వచ్చాయి. సెట్ 5 వచ్చాయి అనమాట సెట్. ఈ 5 కూడా 10 రూపీసే, అంటే ఈచ్ వన్ 2 రూపీస్ పడింది అనమాట అంట్లది. ఈచ్ వన్ 2 రూపీస్ పడింది. యూజ్ అండ్ త్రో టైప్ అయితే ఓకే, బాగానే ఉంటుంది. మనం ఎంతలా స్క్రబ్బర్ తీసుకున్నా కూడా మనం అంట్లు తోముతున్నప్పుడు అది ఆల్మోస్ట్ ఇట్లా దగ్గరికి అయిపోయి ముడుచుకొని పోతుంది కదా, వేస్ట్ అయిపోతూ ఉంటాయి, మళ్ళీ చేంజ్ చేస్తూ ఉంటాము రెగ్యులర్గా. అందుకని చెప్పేసి ఇదైతే బెటర్గా యూజ్ అండ్ త్రో టైప్ వాడుకోవచ్చు అని చెప్పేసి నేను ఇది ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది సోప్ బాక్స్, బాగుంది కదా చూడడానికి, పింక్ కలర్ అనమాట. యాక్చువల్గా సోప్ బాక్స్లు చాలా ఉన్నాయి ఇంట్లో, కాకపోతే ఇది ఎందుకో చూడగానే నచ్చింది అనమాట.
సరే తీసుకుందాము, ఉంటే ఉంది 10 రూపీసే కదా అని చెప్పి నేను ఈ సోప్ బాక్స్ అయితే తీసుకున్నా. వాడతాను లేదు తెలియదు, తీసుకునేది పెట్టుకున్నా. ఇది బాగుంది చూడడానికి అని చెప్పేసి. ఆ స్నాక్స్ కూడా పెట్టుకోవచ్చు. కింద హోల్స్ ఉన్నాయి, ఎలా పెట్టుకుంటావు స్నాక్స్కి? మూత. మూతనా తిందంట. తర్వాత ఇంకొకటి వచ్చి ఇవన్నీ టాయ్స్. ఇది వచ్చేసి ఏరోప్లేన్ అనమాట, టాయ్. బాబు కోసం తీసుకున్నాను ఆడుకోవడానికి పిల్లలకి. ఇది ఇంకా ట్రైన్ అనమాట. ఇది కూడా మనకి 10 రూపీస్కే చాలా తక్కువ అనిపిస్తుంది. 10 రూపీస్ అని అంటే, ఎందుకంటే ఎన్ని డబ్బులు పెట్టినా అవన్నీ ఇరగొట్టేస్తారు కదా మనం ఎక్కువ రేట్ పెట్టి కొన్నా కూడా. ఇలా కాకుండా 10 రూపీస్ కాబట్టి ఇరిగిపోయినంత బాధలు, జస్ట్ 10 రూపీస్ ఇలా పెట్టింది అనేసి మనం బాధపడాల్సిన అవసరం ఉండదన్నమాట. ఎక్కువ డబ్బులు పెట్టి ఇరగొట్టుకొని బాధపడేదానికన్నా ఇలా తక్కువలో కొనుక్కుంటే ఏంటంటే, నేను ఇలాంటి పీసెస్ ఇంతకుముందు కూడా తీసుకున్నాను. కాకపోతే అవి నాకు ఈచ్ వన్ 20 రూపీస్ పడ్డాయి. ఎందుకంటే దగ్గరలో బండి ఉందనమాట, ఆ బండి దగ్గర తీసుకున్నాను ఇలాంటి గిఫ్ట్ ఐటమ్స్ అన్నీ కూడా చిన్న చిన్నవి ఆడుకోవడానికి. కాకపోతే ఒక్కొక్కటి 20, 25, 30 రూపీస్ అలా పడ్డాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే 10 రూపీస్కే ఉన్నాయి ఇవన్నీ కూడా. నేను కూడా అనుకున్నాను అనవసరంగా డబ్బులన్నీ వేస్ట్ చేసాము, అప్పుడు మనకు తెలియదు అనమాట. తెలియకుండా తీసుకున్నాం కదా అని చెప్పేసి ఏం కాదు. ఈసారి అయితే దాదాపు బొమ్మలు అయితే తీసేసుకున్నాను. అలాగే వెళ్ళాం కదా 10 రూపీస్ మళ్ళీ వెళ్ళాం కదా, చాలా దూరం కాబట్టి తీసుకున్నాను. ఇంకొకటి వచ్చేసి ఇది బస్ అనమాట, స్కూల్ బస్ లాగా ఉంది కదా చూడడానికి. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి కానీ జనరల్గా స్కూల్ బస్ వచ్చేసి మనకి ఇట్లా ఎల్లో కలర్ అలాగే ఉంటుంది కదా దగ్గర. అందుకని చెప్పి ఇది చూడగానే స్కూల్ బస్ అన్న ఫీలింగ్ వస్తుంది బాబుకి అని చెప్పి నేను ఈ కలర్ అయితే తీసుకున్నా. ఇందులో మనకి చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అనమాట. ఇది ఒకటైతే ఇది ఒకటి వచ్చేసి ఆటో. ఇది నాకు బాగా నచ్చింది, రౌండ్గా భలే బుజ్జిగా చిన్నగా ఉంది కదా, చాలా బాగా నచ్చింది అనమాట. అందుకే నేను దీన్ని కూడా తీసుకున్నాను ఆటోని. కాకపోతే స్ట్రాంగ్గానే ఉంది. ఓకే 10 రూపీస్ అంటే ఓకే అనుకోవచ్చు. డబ్బులు 10 రూపాయలే కదా, ఏమొస్తుంది 10 రూపాయలకి ఏం రావట్లేదు ఈ రోజుల్లో. అందుకని చెప్పి 10 రూపాయలు అయితే బెటరే కదా, తక్కువే కదా, మళ్ళీ దూరం లాంగ్ మనం వెళ్ళాం కదా అని చెప్పేసి నేనైతే ఈ టాయ్స్ ఇక్కడ దగ్గరలో మా దగ్గరలో ఉన్నాయి కానీ 25 రూపీస్ 30 రూపీస్ అలా అమ్ముతున్నారు. ఏ టాయ్స్ ఇదే క్వాలిటీలో 30 రూపీస్కి 20 రూపీస్కి 25 రూపీస్కి నేను కొన్నాను ఇంతకుముందు. కాకపోతే అక్కడ 10 రూపీస్ అనేసరికి ఇంకా తీసేసుకున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి స్పెట్స్ కళ్ళద్దాలు తీసుకున్నా. 2 జతలు తీసుకున్నా. యాక్చువల్గా మొన్న రీసెంట్గా వెళ్ళినప్పుడు డిమార్ట్లో నేను తీసుకున్నా కళ్ళద్దాలు. తర్వాత అక్కడ ఎక్కువ లేవన్నమాట, అన్నీ ఉన్నాయి కానీ స్క్రాచెస్ పడిపోయిన అద్దాలు ఉన్నాయి దాదాపు. అందుకని చెప్పి నేను మళ్ళీ ఇక్కడ తీసుకున్నాను కళ్ళద్దాలు. ఇలా ఇవి నేను ఈ కళ్ళద్దాలు తీసుకున్నాను అనమాట. 2 పేర్స్ తీసుకున్నా మా పిల్లలకి ఇద్దరికి. మీకు ఏ నచ్చితే తీసుకోండి ఇద్దరికి. ఇద్దరిలో ఏది నచ్చితే అది బండి మీద వెళ్ళేటప్పుడు పెట్టుకోవాలి. ఎక్కువ ఎండ పడకుండా ఉంటుంది, మనకి డస్ట్ కూడా కంట్లో పడుతుంది. ఇంకొకటి వచ్చేసి ఇది స్టీల్ది టీ కానీ పాలు కానీ వడపోసేది ఉంటుంది కదా. కాకపోతే నేను దీన్ని స్టీల్ది డిమార్ట్లో కూడా తీసుకున్నాను ఇలాంటిది సేమ్ 39 రూపీస్ పెట్టి తీసుకున్నాను రీసెంట్గానే. అంటే నేను అప్పటికి ఇక్కడికి వెళ్ళలేదన్నమాట, తెలీదు. అందుకని చెప్పి అది తీసేసుకున్నాను. కాకపోతే మళ్ళీ ఇక్కడ 10 రూపీస్ దగ్గర ఎందుకు తీసుకున్నానంటే అది ఎలాగో ఉంది కదా, దాన్ని టీకి వాడేసి ఇంతకుముందు నా దగ్గర ఆల్రెడీ స్టీల్ ఒకటి ఉంది జాలి, అది 20 రూపీస్ పెట్టి కొనుక్కున్నాను ఇంటి దగ్గరలో. అది నల్లగా అయిపోయింది అనమాట, ఇదంతా కూడా బ్లాక్ అయిపోయింది. సరే ఇంకా కొద్ది రోజులు వాడేసి తర్వాత ఇది ఒకటి పాలకి ఒకటి టీకి పెట్టేసుకుంటే సపరేట్గా ఉంటాయి కదా జాలీలు అని చెప్పి నేనైతే తీసుకున్నాను. బాగా అనిపించింది. 10 రూపీస్కి అంటే చాలా గట్టిగానే ఉంది, లూజ్గా కూడా లేదంటే పల్చగా కూడా లేదు, చాలా గట్టిగా ఉందన్నమాట. కొంచెం నేను డిమార్ట్లో తీసుకోకుండా ఉంటే బాగుండేది అనిపించింది. కొంచెం ముందెళ్ళుంటే నేను ఇది తీసుకునేదాన్ని, డిమార్ట్లో అక్కడ ఆపేసేదాన్ని అనమాట తీసుకోకుండా. కాకపోతే ఏం చేసి తీసేసుకున్నా. కానీ ఇది వచ్చేసి స్టాండ్, మనకి కేక్ చేసుకోవడానికి కానీ లేదు అంటే ఏదైనా బేక్ చేసుకోవాలి కుక్కర్లో కానీ ఏదైనా గిన్నెలో పెట్టి బేక్ చేసుకోవాలంటే స్టాండ్ పర్పస్లో ఉంటుంది కదా, దానికోసమని ఈ కేక్ చేసుకున్నప్పుడు కానీ బేకింగ్ చేసుకున్నప్పుడు కానీ యూజ్ అవుతుంది కదా, దానికోసమని తీసుకున్నాను. లేదు అంటే నార్మల్గా మనం వాడినప్పుడు దీని మీద ఏదైనా వేడి గిన్నెలు అన్నం కానీ కూర గిన్నె కానీ ఉంటాయి వేడి గిన్నెలు, అవి పెట్టుకోవడానికి కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట స్టాండ్ పర్పస్లో. అందుకని కొన్నాను. ఇంకా ఇది వచ్చేసి గిఫ్ట్ బాక్స్ లాగా బాగుంది కదా చూడడానికి, మంచిగా ఉందన్నమాట.
అంటే కొంచెం కలర్ఫుల్గా ఉంది కదా, డెకరేటింగ్ ఐటమ్ లాగా ఉంది. ఎప్పుడైనా మనకి ఫెస్టివల్స్ అప్పుడు యూజ్ అవుతుంది కదా పెట్టుకోవడానికి, మధ్యలో ఇలా కుంకుమ వేసుకొని పెట్టుకుంటే గిఫ్ట్ లాగా కనిపిస్తుంది, కుంకుమ ఉంటుంది కదా, అందుకని తీసుకున్నాను. ఇలాంటిది యాక్చువల్గా గోల్డ్ కలర్ నేను తీసుకున్నాను, 15 రూపీస్ పెట్టి తీసుకున్నాను అది బండి మీద. కాకపోతే ఈ కాన్ ఉంది కదా ఒకటి, అది ఇరిగిపోయి ఇక్కడ హోల్ ఉందన్నమాట, హోల్ పడింది. నేను చూసుకోలేదు తీసుకునేటప్పుడు, తర్వాత ఇంటికి వచ్చి చూసుకున్నాను కానీ మళ్ళీ వెళ్ళి అడిగిన వాళ్ళు ఇవ్వరు కదా అని చెప్పేసి బండి మీద తీసుకుంది. అందుకని నేను వెళ్ళి అడగలేదు, ఇంకా 15 రూపాయలకి ఏమి అడుగుతామని చెప్పి వెళ్ళలేదు. అందుకని ఇక్కడ కనిపించాయి అవి, బాగుంది కానీ ఆల్రెడీ గోల్డ్ తీసుకున్నాను ఒకటి అని చెప్పి ఇది సిల్వర్ కలర్ తీసుకున్నా. ఇది బాగుంది అనమాట చూడడానికి, చాలా నాకు నచ్చింది. ఇంకోటి వచ్చి ఇది కూడా కిచెన్ ఐటమే. ఇది ఎందుకంటే మనకి పీలర్ ఉంటుందా, పీలర్ లాగా తీసుకున్నాను. కానీ వర్క్ అవుతుందో లేదో తెలియదు కానీ ఇలా చెక్కది వచ్చింది కదా, బాగా అనిపించింది, అందుకని చెప్పి ఇది తీసుకున్నాను ఒకటి. ఇది కూడా మనకి 10 రూపీస్ అనమాట, అందుకే మెయిన్ తీసుకునేది అందుకే. ఇంకొకటి వచ్చి ఇవి మనకి పిల్లలకి పెట్టుకుంటారు అనుకుంటుంది కదా, చైన్ లాగా బ్రాస్లెట్, అలాగే రింగ్ అనమాట, ఫింగర్ రింగ్ వచ్చింది, పిల్లల కోసం తీసుకున్నాను. ఇది ఇంకొకటి వచ్చేసి ఏంటంటే జడ వేసేది కదా స్టైల్గా, ఈ స్టైల్ జడ కోసమని తీసుకున్నాను అనమాట. పాపది పెద్ద జడ కదా, స్టైల్ జడలు అంటే చాలా ఇష్టం అనమాట, యూజ్ అవుతుంది అని చెప్పేసి పాప కోసం తీసుకున్నాను. ఈ రెండు కూడా పిల్లల కోసం తీసుకున్నాను. ఇంకొకటి వచ్చేసి ఇవి టిక్టిక్స్ అనమాట. నేను ఈ టిక్టిక్స్ అయితే ఎన్ని కొనుక్కున్నా కూడా ఏమవుతాయో తెలియదు, కొంటాను కానీ అప్పుడు వేస్తాను, అప్పుడు మాత్రమే షీట్స్ ఉంటాయి, తర్వాత మాత్రం ఈ షీట్స్ అసలు కనిపించవు. ఓపెన్ చేయడము, పడేయడము, లేకపోతే వీళ్ళు తీయడము, ఎవరో ఒకటి తీయడము, పిల్లలు ఆడుకోవడము, దానివల్ల చాలా ఎన్ని టిక్టిక్స్ కొన్నా ఆ టిక్టిక్స్ అయితే ఉండట్లేదు. అందుకని మళ్ళీ ఒకసారి టిక్ ప్యాకెట్స్ ఒకటి తీసుకున్నా. ఇంకొకటి వచ్చేసి ఇది అన్నం స్పూను. ఇది ఎందుకు తీసుకున్నానంటే మామూలుగా చూడగానే బాగా అనిపించింది. ఇంకా మనం కర్రీస్ అనేవి ఊడ్చిపెడతాం కదా దేంట్లోనైనా, కొంచెం క్వాంటిటీలో ఉన్నప్పుడు కానీ రైస్ కానీ ఏదైనా దాంట్లో ఊడ్చిపెట్టినప్పుడు పెద్ద స్పూన్ అయితే ఎక్కువగా అనిపిస్తుంది కదా ప్లేస్, అందుకని చిన్నది తీసుకున్నాను. ఇది బాగుంది కదా అని చెప్పి తీసుకున్నాను, కానీ మందం ఉంది, 10 రూపీస్కి ఒప్పుకోవచ్చు అనమాట, చాలా గట్టిగా ఉందన్నమాట, అందుకని తీసుకున్నాను. ఇంకొకటి వచ్చి కోన్, ఎలాగో రేపు ఫెస్టివల్ ఉంది, పండగ కదా, పండగకి కోన్ పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి మనకి బయట అయితే 15 రూపీస్ 12 రూపీస్ పెడతాను. అయితే ఈ బయట అయితే 15 రూపీస్ అలా అమ్ముతారు కదా, ఇక మా దగ్గరలో అయితే ఎక్కువ రేట్ అనమాట, దొరకవు అని చెప్పి దగ్గరలో షాప్స్లో ఏమైనా ఎక్కువ రేట్ ఉంటాయి బయట మీద, ఇంకా అంత దూరం వెళ్ళలేక తెచ్చుకోమన్నమాట, అందుకని చెప్పి ఎలాగో వెళ్ళాం కదా అని ఇదొకటి తీసుకొచ్చుకున్నాను. ఇది వచ్చి నెయిల్ పాలిష్. మామూలుగా నేను ఆల్రెడీ మొన్న ఒకసారి నెయిల్ పాలిష్ కొనుక్కున్నాను, కాకపోతే ఎలాగో అది 10 రూపీసే కదా అని చెప్పి ఇంకొక నెయిల్ పాలిష్ అయితే కొన్నా. ఇది రెడ్ కలర్ది, మొన్న కొన్నది బ్లూ కలర్. ఇది వచ్చి క్లిప్, హెయిర్ క్లిప్ కొన్నా, ఇది కూడా కొన్నా. అంటే ఇలాంటిదే సేమ్ యాస్టీజ్ ఇదే ఉందన్నమాట, ఇంతకుముందు నా దగ్గర ఇలా తీసుకోవచ్చు దీన్ని, కాకపోతే ఇది కలర్ వేరు. ఈసారి కూడా మళ్ళీ కొనుక్కున్నాను అనమాట, ఇది బాగుంది అంటే యూజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పి కొన్నాను. సేమ్ ఇలాంటిది కానీ కలర్, ఈ కలర్ అనే పైన కలర్ వేరు, అందుకని కలర్ వేరే చేంజ్ చేసుకున్నాను ఈసారి. ఇంకొకటి వచ్చి హెయిర్ స్ప్రే. మామూలుగా మనం జుట్టుకి స్ప్రే చేసుకోవాలన్నా, లేదంటే ఏదైనా సపోజ్ ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలనుకోండి, ఇందులో లిక్విడ్ వేసేసుకొని మనం స్ప్రే చేసుకోవడానికి యూజ్ అవుతుంది అని చెప్పి నేను ఇది కొన్నాను. ఇది కూడా 10 రూపీస్ అనమాట. లాస్ట్ టైం ఇలాంటి బాటిలే నేను 60 రూపీస్ పెట్టుకున్నాను, ఇలాంటి బాటిలే, కాకపోతే అది కొంచెం పెద్దగా ఉంది, మందంగా ఉంది, కానీ అది విరిగిపోయింది అనమాట, ప్లాస్టిక్ది కదా, విరిగిపోయింది కింద పడేస్తే. కానీ సరే 10 రూపీస్కి వస్తుందని చెప్పి నేను ఇదైతే తీసుకున్నాను, యూజ్ అవుతుంది కదా ఇంట్లో అని చెప్పి. ఇది వచ్చి కళ్ళకి ఇప్పుడు మనం ఐ లాషెస్ పెట్టుకుంటాం కదా, అది మస్కరా. ఇప్పటివరకు అయితే మస్కరా అయితే యూజ్ చేయలేదు, కాకపోతే తీసుకున్నా, ఎప్పుడు యూజ్ చేయలేదు కదా, ఎలా ఉంటుందని చెప్పి యూజ్ చేసావు. ఇక్కడ పెట్టేదానికి యూజ్ చేయలేదు, ఇదిరా ఇక్కడ ఎప్పుడు అయితే మస్కరా అయితే యూజ్ చేయలేదు, ఫస్ట్ టైం అనమాట తీసుకోవడము. ఎలా ఉంటుందో నాకు తెలియదు, ఒకసారి యూజ్ చేసినట్టు చెప్తుంది ఎలా ఉందని. ఇంకొకటి
ఇంకొకటి ఇది మనకి దేవుడి గదిలో పెట్టుకోవడానికి స్పూన్ సపరేట్గా ఉంటే బాగుంటుంది కదా, వాటర్ వేయడానికి కానీ ప్రసాదం తీయడానికి కానీ బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను. ఇది కొంచెం పలుచగా ఉంది కానీ రెగ్యులర్గా అయితే వాడడం కదా, జస్ట్ దేవుడి దగ్గర పెట్టడానికి కానీ చెప్పి ఇది ఒకటి స్పూన్ అయితే నేను తీసుకున్నాను. మళ్ళీ అక్కడ చాలా అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయన్నమాట. అసలు ఇన్ని కొంటానని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక 5-6 వస్తువులు కొనుక్కొని వద్దాము అన్నట్లు వెళ్ళాం కానీ అక్కడ అసలు తీసుకుంటూనే ఉన్నాను అనమాట. ఇంకా చాలా అంటే చాలా బొమ్మలు కానీ ఇంట్లో కావాల్సిన వస్తువులు కానీ చిన్న చిన్న మినీ ఫుడ్ కిచెన్స్కి కావాల్సిన ఐటమ్స్ కానీ చాలా అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి. కాకపోతే ఇంకా అన్నీ తీసుకోవడం కుదరదు కాబట్టి నేను ఇక్కడ వరకే తీసేసుకున్నాను. ఇది కూడా నేను బిల్లు దగ్గరికి వెళ్ళాక షాక్ అయ్యాను అనమాట. ఇన్ని ఐటమ్స్ తీసుకున్నాను అని చెప్పి నేను నిజంగా అసలు షాక్ అయ్యాను అనమాట. నేను అసలు ఇది ఒకటి వచ్చి మనకి శారీ పిన్స్, మన శారీ కట్టుకున్నప్పుడు మనకి సేఫ్టీ పిన్స్ కావాలి కదా, అప్పుడు ఇబ్బందిగా ఎందుకని వెతుక్కోవడం ఈ పిన్స్ అయితే సెట్ ఒకటి తీసుకున్నా. అలాగే కాటుకాయ సెట్ తీసుకున్నా. నేను ఈ కాటుకాయ సెట్ ఆల్రెడీ వేరే దగ్గర తీసుకున్నాను. కాకపోతే ఏంటంటే అవి చాలా స్మాల్ సైజ్ అనమాట. అవి కూడా నాకు 10 రూపీస్కి వచ్చాయి. కాకపోతే ఇది పెద్ద సైజు, ఇది కూడా 10 రూపీస్కి వచ్చాయి. అందుకని ఉంటే ఉంది కాటుక ఎలాగో కావాలి కదా, ఇంట్లో మళ్ళీ అయిపోయిన ప్రచారానికి వెళ్ళాలి కదా. ఇక్కడ దగ్గర ఉన్న షాప్లో అడిగాం కానీ కాటుకాయ దొరకట్లేదు. అందుకని చెప్పి ఎలాగో ఇదైతే వేస్ట్ అవ్వదు కదా, ఉంటే ఉంది అని చెప్పి ఇదొకటి తీసుకున్నాను, 2 కాటుకాయది. ఇంకొకటి వచ్చి మళ్ళీ కిచెన్ ఐటమే. ఇది ఫోర్క్స్ అనమాట. మనకి మ్యాగీ స్పూన్స్ ఉంటాయి కదా, అవి బాగున్నాయి కదా. ఇంతకుముందు నేను తీసుకున్నాను కానీ అవి 20 రూపీస్కి 3 ఇచ్చారు, కానీ ఇక్కడ 10 రూపీస్కి 3 అనమాట. సరే తీసుకుందాము అని చెప్పి ఇవైతే తీసేసుకున్నాను. చిన్న చిన్నగా బాగున్నాయి కదా, చిన్న పిల్లలకి యూజ్ అవుతాయి పట్టుకొని తినడానికి. పెద్దవైతే నోట్లు పుచ్చుకుంటారని భయం ఉంటుంది కదా, అలా లేకుండా బాగుంటుందని చెప్పి నేనైతే ఇవి తీసేసుకున్నాను. 10 రూపీస్కి 3 వచ్చాయన్నమాట. ఇంకొకటి ఇది ఏంటంటే మనకి ఫ్లాషింగ్ ఇయర్ పిక్. నేను ఇలాంటిది ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చాను. అది ఏవో 100 రూపీస్ ఉందన్నమాట. ఇక అక్కడ చూసాక 10 రూపీస్కి ఇది ఉంది, ఇయర్ పిక్ ఉంది. కాకపోతే ఇది వర్క్ అవుతుందో లేదని చెక్ చేయాలి ఒకసారి. మనకి ఫ్లాష్ ఎల్ఈడి లైట్ వస్తుందో, సేమ్ చూడడానికైతే యాజ్ పీస్ ఆన్లైన్లో తీసుకున్న దానిలాగే ఉంది. కాకపోతే ఇక్కడ మాత్రం 10 రూపీస్కి ఇచ్చారు దీన్ని. ఇది వర్క్ అవుతుందా లేదా అని ఒకసారి చెక్ చేసి చెప్తాను. ఇదొకటి ఈ 2. కాకపోతే 10 రూపీసే కానీ ఇది తీసుకున్నాను. ఆన్లైన్లో అయితే చాలా ఎక్కువ రేట్ ఉందన్నమాట. కాకపోతే బాగా పనిచేస్తుంది అది. ఇది మరి ఎలా ఉంటుందో చూడడానికి అయితే ఒకేలా ఉంది, మరి వర్క్ అవుతుంది లేదో మాత్రం చెక్ చేసి చూడాలి ఒకసారి. ఇదొకటి. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఇది స్పూన్, వుడెన్ స్పూన్స్. ఆల్రెడీ నేను ఇలాంటి స్పూన్స్ నేను తీసుకున్నాను, వుడెన్ స్పూన్స్. కాకపోతే మా బాబు ఇరగొట్టేశాడు. ఇలాంటి స్పూన్ ఒకటి ఇరగొట్టాడు, అందుకని మళ్ళీ ఇలాంటి స్పూన్ కనిపించింది. సరే 10 రూపాయలే కానీ ఇది కూడా ఒకటి తీసుకున్నాను. ఇది కూడా కిచెన్ ఐటమే. ఇంకా వచ్చి ఇంకా అయిపోయి లాస్ట్ వచ్చి ఇంకోటి ఏంటంటే ఫెవిస్టిక్, గ్లూ స్టిక్ ఉంది కదా, మనకి ఫొటోస్ కానీ ఏమైనా స్టిక్ చేయాలంటే ఇబ్బంది అవ్వకుండా తీసుకున్నాను అనమాట. కానీ ఇది వర్క్ ఓకే బాగానే ఉంది. అక్కడైతే చెక్ చేయలేదు, జస్ట్ కనిపించింది కదా అని చెప్పి ఇందులో తీసుకున్నాను. కానీ అసలు వర్క్ అవుతుందా లేదా, లోపల ఉందా లేదా అని అసలు చెక్ చేయలేదు అనమాట. తీసుకొని వచ్చేసిన అంతే. ఇప్పుడే చూస్తున్నా ఉంది లోపల, కాకపోతే స్టిక్ అవుతుందా పర్ఫెక్ట్గా లేదా తెలియదు అనమాట. చూడాలి, ఇది కూడా వాడి చూడాలి. ఇంకొకటి వచ్చిందంటే ఇవి సెల్స్. ఇది 4 వచ్చాయి 10 రూపీస్కి. కాకపోతే ఇది అసలు వర్క్ అవుతాయా లేదా అయితే తెలియదు, చూడాలి, చెక్ చేయాలి ఇది అసలు సెల్స్ పనిచేస్తున్నాయా లేదా అని చెప్పి. ఇది చూసాక నేను చెప్తాను ఇది ఎలా ఉంది, వర్క్ అవుతుందా లేదా. ఇదొకటి ఇంకా ఇదొకటి, ఈ 3 మీకు చెప్తాను వాడిన తర్వాత అసలు వర్క్ అవుతుందా లేదా ఎలా ఉంది అని చెప్పి. ఇంకొకటి ఏంటంటే ఇవి బ్రషెస్ చూసారా, 4 బ్రషెస్ వచ్చాయి. ఇవి కూడా 10 రూపీస్కి అనమాట. ఇది మొత్తం ప్యాకెట్. నేను ఇంతకుముందు కొన్నాను కానీ అది 30 రూపీస్కి 4 వచ్చాయి. ఇక్కడ మధ్యలో బండ్ల మీద పెట్టి అమ్ముతారు కదా రోడ్ పక్కన, అక్కడ కొన్నాను. అక్కడ 30 రూపాయలకి ఇచ్చారు అనమాట ఈ షీట్ వచ్చేసి. కానీ అక్కడ మాత్రం 10 రూపీస్కే ఉంది. అందుకని చెప్పి అసలు ఆలోచించకుండా తీసుకున్నాను. ఇలాంటివి ఎన్ని కొన్నా కూడా పిల్లలు అనే బ్రషెస్ వాడుతూ పడేస్తూ ఉంటారు కదా, తీసి ఓపెన్ చేసి ఉంటే ఉంది ఎక్స్ట్రా బ్రష్. ఎప్పుడైనా సడన్గా కావాలి అని అంటే ఎలాగో బ్రష్ని మనం ఒక 2 మంత్స్ అలా కన్నా ఎక్కువగా యూజ్ చేయం కదా, సరే యూజ్ అండ్ టైప్ ఎలా ఉంటుంది, వర్క్ అవుతుంది అని చెప్పి తీసుకున్నాను. ఇది ఒకటి బ్రష్ తీసుకున్నాను. ఆల్మోస్ట్ అయిపోయాయి నేను తీసుకునేవి ఇవైతే. నెక్స్ట్ వచ్చేసి ఉన్నాయి ఇంకా ఇక్కడ. ఇంకొకటి వచ్చి చెత్త ఎత్తే చాట. ఇది కూడా 10 రూపాయలే తీసుకున్నాను. కాకపోతే పలచగా ఉంది, ఓకే పర్లేదు, జస్ట్ డస్ట్ ఎత్తుకోవడానికే కాబట్టి బాగానే ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఇది కూడా 10 రూపీసే. కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి, ఎందుకంటే ఇరిగిపోయే ఛాన్స్ ఉంది, ఎందుకంటే పలుచగా ఉంది కదా. అందుకని మనం జాగ్రత్తగా జస్ట్ ఎత్తేసి పక్కన పెట్టుకుంటే విరగకుండా
ఉంటుంది, లేదు అంటే పిల్లల చేతికి వెళ్తే ఎమ్మటే విరుగుతుంది అనమాట. ఎందుకంటే చాలా డెలికేట్గా ఉంది ఇది. కానీ ఓకే, 10 రూపీస్ అంటే పెద్దగానే ఉంది, మళ్ళీ చిన్నగా కూడా లేదు కదా, చాలా పెద్దగా ఉంది కాబట్టి 10 రూపీస్కి ఓకే అది. ఇంకొకటి వచ్చి ఇది పిండి, ఇంకా ఇది వచ్చేసి ఏంటంటే పిండి జల్లించుకునేది జల్లెడ అనమాట. ఇలాంటివి నేను 4-5 కొన్నాను, అది కూడా 25 రూపీస్, 30 రూపీస్, 20 రూపీస్ అలా పెట్టుకున్నాను. అన్నీ లోపల ఉంది కదా వైట్ది ఊడిపోయింది అనమాట. ఇంకొకటి ఏంటంటే స్టీల్వి మనకి లోపల చేంజ్ చేసుకునే ఉంటాయి కదా, అలాంటి దానికోసం చూస్తున్నాను కానీ అవి అసలు దొరకట్లేదు. స్టీల్వి ఇలా రవ్వకొకటి, మనకి పిండికి ఒకటి అన్ని జల్లించుకునే ఉంటాయి కదా, మార్చుకునే ప్లేట్స్ ఉంటాయి లోపల, అలాంటిది చూస్తున్నాను కానీ నాకు అది దొరకలేదు. అలాంటి జల్లెడి ఇలాంటివి కొంటూ ఉన్నాను. స్టీల్ కూడా ఒకటి కొన్నాను కానీ జస్ట్ ఇలా అక్కే ఉంది, దానికి మార్చడానికి లేదనమాట. కాకపోతే అన్నీ ఇరిగిపోయాయి. పిల్లలు బాగుండి తీసుకుంటారు కదా, కాంచని పిండి జల్లేసేటప్పుడు అందులో బొమ్మలన్నీ వేసి ఆడుకోవడం వల్ల వెయిట్కి చాలా డెలికేట్గా ఉంది లోపలిది. ఆ వెయిట్ ఎక్కువ అయ్యేసరికి ఇది లోపలిది చినిగిపోయింది. ఇదంతా బాగుంది అనమాట, పైన మాత్రం బాగుంది, లోపలిది చినిగిపోయింది. సరే మనకి ఎలాగో రెగ్యులర్గా కావాల్సింది కదా, పిండి జల్లించుకుంటాం కదా, అందుకని చెప్పి ఇది ఒకటి కొన్నాను. ఇది కూడా నాకు 10 రూపీసే పడింది. ఇక్కడ దగ్గరలో అయితే ఇవన్నీ కూడా 10 రూపీస్కి అయితే రావట్లేదు, 20 రూపీస్, 30 రూపీస్ అలాగే అమ్ముతున్నారు మాకు ఉన్న దగ్గరలో. అందుకని చెప్పి ఎలాగో వెళ్ళామని చెప్పేసి ఇవి పట్టుకొచ్చుకుంటున్నాను. మళ్ళీ ఇంత దూరం వచ్చి అంత దూరం వెళ్ళి తీసుకోకుండా వస్తే మళ్ళీ ఇక్కడ ఎక్కువ రేటు పెట్టుకోవాలి కదా, అందుకని చెప్పి తీసేసుకున్నాను అనమాట అవి. ఇంకొకటి వచ్చి ఇదేంటంటే గేమ్ వైకుంఠపాలి అంటాం కదా, పాము ఆట, ఇదొకటి బోర్డు తీసుకున్నా. ఇంకొకటి వచ్చి దీని వెనకాల లూడో గేమ్ ఉందన్నమాట, లూడో గేమ్. ఇక్కడ బుజ్జి బుజ్జి కాయిన్స్ ఇచ్చారు ఆడుకోవడానికి. కాయిన్స్ కూడా మనకి ఇందులో ఇచ్చారనమాట. 10 రూపీస్ అంటే చాలా తక్కువే, కాకపోతే ఇది అట్ట అంటే ప్లాస్టిక్ కాదు, జస్ట్ ఇది అట్ట ముక్క కార్డ్బోర్డ్ ఉంటుంది కదా అట్ట, అలాంటి అట్ట అనమాట. చినిగిపోతుంది, వాటర్ పడ్డా పిల్లలు ఆడుకున్నా చినిగిపోతుంది. కాకపోతే ఇది కవర్ తీస్తే ఎలా ఉంటుందో అయితే ఓపెన్ చేసి చూడలేదు. మనకి కాయిన్ కూడా ఇచ్చారు ఇలా, దీంట్లో ఇది ఆడుకోవడానికి ఇచ్చారనమాట కాయిన్ ఒకటి. ఇందులో బాగుంది, చూడడానికి బాగుంది కదా, పిల్లలకి కానీ మనకు కానీ జస్ట్ టైంపాస్ కోసం. ఎక్కువ ఇప్పట్లో ఏంటంటే పిల్లలందరూ కూడా మొబైల్ ఫోన్స్కి ఎడిక్ట్ అయిపోతున్నారు కదా, అలా కాకుండా ఏంటంటే వాళ్ళకి మనం ఇది కొనిచ్చామనుకోండి, ఇలాంటి ఇదేనే కాదు, గేమ్స్ ఏవైనా సరే ఫిజికల్ యాక్టివిటీస్ ఉండే గేమ్స్, షటిల్స్ కానీ, చెస్ కానీ, క్యారమ్ బోర్డ్ కానీ, లేకపోతే ఇలాంటి గేమ్స్ కానీ ఏవైనా సరే ఫిజికల్గా ఆడుకునే గేమ్స్, అంటే మొబైల్ టచ్ చేయకుండా ఆడుకునే గేమ్స్ ఏవైతే ఉంటాయో అవి కొనిచ్చామనుకోండి, వాళ్ళు కొంచెం మొబైల్ నుంచి పక్కనకి వెళ్ళిపోతారు అనమాట, మొబైల్ అంతా ఎడిక్ట్ అవ్వరు. ఇలా గేమ్స్ ఆడుకుంటూ టైంపాస్ చేస్తుంటారు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి కొంచెం ఇంకా చెస్ గేమ్ అలాంటివి అయితే మైండ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది కదా, అందుకోసమని ఇట్లా గేమ్స్ అనేవి కొనిస్తే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి. యాక్చువల్లీ అయితే నేను ఇది ఎందుకు తీసుకున్నానంటే, ఇది 100 రూపాయలు పెట్టి నేను డీమార్ట్లో కొన్నాను. అది షీట్ మొత్తం అది కూడా కార్డ్బోర్డే వచ్చింది, మళ్ళీ అట్ట మీద కూడా గేమ్స్ వచ్చాయి అనమాట. 100 రూపీస్ అది. కాకపోతే అదంతా పైన అట్ట దాదాపు వంకర చింపేశారు, చెస్ బోర్డు అనేది మొత్తం తీసేశారు అనమాట, కార్డ్బోర్డ్ ఉన్నదంతా పీకేశారు. అందుకని చెప్పేసి తీసుకున్నాను. యాక్చువల్లీ ఇక్కడ చెస్ బోర్డు కూడా ఉంది కానీ జస్ట్ అది కవర్కి వచ్చింది, పైన ఉన్న కవర్కి ఖచ్చితంగా చింపేస్తారు వద్దులే అని చెప్పేసి. ఇదైతే బాగా నచ్చింది, అందుకే తీసేసుకున్నాను. ఖరాబ్ అయితే ఏం లేదు, 10 రూపీసే కానీ తీసుకున్నాను. 100 రూపాయలే ఖరాబ్ అయింది, ఇంకా 10 రూపాయలు ఖరాబ్ అయితే ఏంటని తీసుకున్నాను. ఇవైతే నేను ఇంకా ఇది కూడా తీసుకున్నాను, ఏంటిది ఇది హాకీ స్టిక్ బాల్ తీసుకున్నాను 10 రూపీస్కి. కాకపోతే మా బాబు రాకడమే చూసేసి లాగేసుకున్నాడు అనమాట, దగ్గర నుంచి లాక్కొని ఆడేసి ఎరగొట్టాడు, ఎమ్మటి ఇరిగిపోయింది. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఉంది అంతే, అంతకన్నా ఎక్కువ అయితే లేదు. మామూలుగా ఆడుంటే ఇరగపోయేదేమో, కాకపోతే అంటే ఇలాంటివి చాలా బ్యాట్స్ ఉన్నాయి, కాకపోతే విరగొట్టాడు అనమాట. కానీ ఇది మాత్రం 15 నిమిషాల్లోనే ఇరిగిపోయింది, కాకపోతే 10 రూపీసే కదా అని చెప్పి. నేను ఈ టాయ్స్ అన్నీ ఎందుకు తీసుకున్నాను అని అంటే, యాక్చువల్గా 200 రూపీస్ పెట్టి ఇది డీమార్ట్లో కొన్నాము. ఇది ఉంది కదా, ఇది డీమార్ట్లో కొన్నాం అనమాట. దీని మీద ఇది విరగొట్టాడు, ఇదే నేను గట్టిగా పెట్టాను. ఇంకొకటి వచ్చేసి ఇది కూడా విరగొట్టాడు అనమాట, దీన్ని నేను సెట్ చేసి ఇలా విరగొట్టేశాడు 2 పార్ట్స్ లాగా. ఇది 199 రూపీస్, 200 రూపీస్ అనమాట. అట్లీస్ట్ 200 డేస్ కూడా లేదు కదా, జస్ట్ ఒక 1 వీక్ 1 మంత్ అని ఆడుకుంటాడులే అనుకున్నాము 200ది. కాకపోతే 4 రోజులు 4 డేస్లో విరగొట్టేశాడు దీన్ని. ఇంకా ఇది అర్థము క్రాక్ వచ్చింది, ఇది ఉడవికాడు, ఇది విరగొట్టాడు అనమాట. జస్ట్ ఇలా పెట్టాను. కాకపోతే అదే అనిపించింది, 200 పెట్టి మనము అంత డబ్బులు పెట్టుకున్నాం కదా, కనీసం కొద్ది రోజులు ఆడుకుంటే బాగుండేదేమో అనిపించింది. అందుకని చెప్పి ఇంకా నేను ఇదైతే 10 రూపీసే కదా, విరిగిన అంత బాధ ఏం లేదు అని చెప్పి నేను ఇవైతే తీసుకున్నా ప్రస్తుతానికి. కానీ ఇది విరిగినప్పుడే బాధ అయిందనమాట, 200 రూపీస్ కదా, అందుకే బాధ అయిపోయింది.
ఎక్కువ ఇంకా కొంచెం ఉంటే ఇంక ఇది కూడా ముక్కలు టైట్గా తీసేస్తాడు. ఎన్ని టాయ్స్ కొన్న అస్సలు ఉంచట్లేదు ఎందుకో తెలియదు. కానీ ఎంత 100 పెట్టి కొన్నా కూడా ఆల్రెడీ ఇంతకుముందు మేము ఫస్ట్ ట్రైలో కూడా కొన్నాను, 600 రూపాయలు సెట్. అది కూడా విరిగిపోయినాయి అన్నీ. ఎక్కడ పడితే అక్కడ పడేసాడు, ఇలా కొట్టేసాడు. టైర్స్ ఉంటాయి కదా అవి కూడా బిక్కేసాడు అనమాట. చాలా స్ట్రాంగ్గా చాలా గట్టిగా, ఇది కూడా చాలా గట్టిగా ఉందన్నమాట. బాగుంది స్ట్రాంగ్గా. కాకపోతే ఎలా విరగొడుతుందో ఇలా కానీ ఏదో ఒక జాయింట్ అయితే విరగొట్టడము. ఒకటి ఇరిగిందంటే ఆల్మోస్ట్ అన్నీ ఒకదాని ఒకటి ఇరిగిపోతున్నాయి అనమాట. కాకపోతే ఇలా పెట్టి నొక్కైతే పెట్టి సెట్ చేశాను కానీ చూడాలి. విరగొట్టాడు, ఇది వెంటనే విరగొట్టాడు అనమాట. గోడకి కొడితే తప్పని ఇరిగిపోయింది. ఒకసారి తెచ్చిన 10-15 నిమిషాల్లోపు ఇరిగిపోయింది అనమాట. ఇది ఒకటి హాఫ్ ఇస్టిక్. నేను సెట్ చేద్దాం అనుకున్నాను కానీ ఇలా ఉంటుంది కానీ కొట్టగానే మళ్ళీ ఊడిపోతుంది. కొద్దిసేపు ఆడుకుంటాడేమో అనుకున్నాను కానీ అవ్వలేదు. ఇవి వచ్చేసి టాయ్స్కి, ఇవి వచ్చేసేమో కిచెన్ ఐటమ్స్ తీసుకున్నాం. ఇంకొకటి ఏమో ప్లేయింగ్కి, ఇంకా పిల్లలకి ఇవి తీసుకున్నాం అనమాట. ఇది కూడా కిచెన్కి తీసుకున్నాం. ఇంకొకటి ఏంటంటే ఇది చెత్త వేసుకోవడం డస్ట్బిన్ లాగా, మనకి డస్ట్బిన్ చెత్త డబ్బా. మామూలుగా అయితే నేను ఇది మొన్న డిమార్ట్కి వెళ్ళినప్పుడు చెత్త డబ్బా చాలా బాగున్నాయి అనమాట. అవి తీసుకోవాలనుకున్నాను, కాకపోతే నాకు అస్సలు కుదరలేదు అది తీసుకోవడము. మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు తీసుకుందాము, ఫస్ట్ అయితే బట్టలు అవి తీసుకుందామని వెళ్ళాము. కాకపోతే మళ్ళీ వచ్చేటప్పటికి మర్చిపోయాను అనమాట. మర్చిపోయి వచ్చేసాము, ఇంకా తీసుకోలేదు, కుదరలేదు. కాకపోతే ఇక్కడికి వెళ్ళాక ఇక్కడ ఇది 30 రూపీస్కి వచ్చింది. చాలా పెద్దగా ఉంది కదా, ఓకే. అంటే మరీ అంత పలచగా లేదు, బాగా గట్టిగా అయితే లేదు కానీ ఓకే పర్లేదు, చెత్తేసుకోవడానికి కాబట్టి బాగానే ఉంది ఇది. ఇంకా 30 రూపీసే కదా, పర్లేదు అనిపించింది. 30 రూపీసే కదా, పర్లేదు బాగానే ఉంది అనిపించింది అనమాట కొంచెం. అందుకని ఇది తీసుకున్నా. ఇది 30 రూపాయలు. ఇవన్నీ కూడా నాకు కంప్లీట్గా వచ్చేసి 500 రూపీస్ తీసుకెళ్తే ఇవన్నీ వచ్చాయన్నమాట. అసలు ఇన్ని 10 రూపీస్ పెట్టుకోవడం అనుకోలేదు, కాకపోతే ఇలా అయిపోయిందనమాట ఈరోజు మాత్రం. కాకపోతే ఓకే, డబ్బులు మనకి 10 రూపీస్ కాబట్టి అంత కొన్న పర్లేదు అనిపించి తీసుకున్నాను. ఇవి నేను ఎక్కడంటే దిల్సునగర్లో తీసుకున్నాను. వచ్చేసి మనకి మెట్రో స్టాప్ ఉంది కదా, దిల్సునగర్ ఆపోజిట్ బస్ స్టాండ్ ఆపోజిట్లో మెట్రో పిల్లర్ ఉంది కదా, దాని పక్కనే ఉందన్నమాట. 10 రూపీస్ ఐటమ్స్కి అక్కడ 10 రూపీస్వి, 30 రూపీస్వి, 60 రూపీస్వి, 100 రూపీస్వి అన్నీ ఉన్నాయన్నమాట. మనకి వెళ్ళి ఒకసారి తీసుకుంటే మనకి కావాల్సినవి చూసి తీసుకోవాలి. అక్కడ అంటే అన్నీ ఉన్నాయి కానీ అందులో కొన్ని బ్రేక్ అయిపోయిన అలా ఉంటాయి కదా, అందుకని కొంచెం జాగ్రత్తగా చూసి మంచిగా ఉన్నాయి మాత్రమే మనం తీసుకోవాలి. అందుకని టోటల్గా నేను తీసుకున్న ఐటమ్స్ అయితే అన్నీ ఇవేనండి. నేను యాక్చువల్గా వెళ్ళిందైతే ఒక 5 కానీ 10 కానీ తీసుకుని వద్దాం అనుకున్నాను. కాకపోతే ఏంటంటే నేను ఇన్ని తీసుకున్నానని నాకు తెలీదు. ఫైనల్గా బిల్ దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు 430 రూపీస్ ఇక్కడ అయిపోయాయి. అదేంటి అప్పుడు అన్నీ తీసేసుకున్నాను నేను అనుకున్నా, కానీ ఇంటికి వచ్చాక కౌంట్ చేసుకుంటే అన్నీ ఉన్నాయండి. 443 ఉన్నాయి. ఇంకా అది కాకుండా ఏంటంటే 30 రూపీస్ దానిలో ఏంటి నేను చెత్త డబ్బా చూపించాను కదా, చెత్త డబ్బా తీసుకున్నాను. ఇంకా చాలా ఐటమ్సే ఉన్నాయి కానీ నాకు దగ్గర అమౌంట్ లేవు. ఓన్లీ క్యాష్ ఒక్కటే వాళ్ళు అలో చేస్తున్నారు. ఆన్లైన్ పేమెంట్ అవి అయితే లేవంట. అందుకని చెప్పి ఇంకా క్యాష్ అంతా తీసుకెళ్ళిన క్యాష్ అయిపోయింది నా దగ్గర. ఓన్లీ ఒక 7 రూపీస్ అలా మిగిలాయి. అందుకని ఇంకా నేను తీసుకోలేదు అవి. లేకపోయింటే నేను ఇంకా 30 రూపీస్ దాంట్లో చాలా తీసుకునేదాన్ని. ఒకవేళ మీరు కనుక వెళ్ళాలి అనుకుంటే అది దిల్సునగర్ బస్ స్టాండ్ ఆపోజిట్లో ఎగ్జాక్ట్గా మెట్రో పిల్లర్కి పక్కనే ఉంది. మీరు ఒకసారి విజిట్ చేయండి, మీకు కన్ఫామ్గా అక్కడ మీరు ఐటమ్స్ అనేవి మీకు ఏవైతే కావాలో అవి చూసుకొని జాగ్రత్తగా తీసుకోండి. కానీ క్యాష్ అయితే ఎక్స్ట్రా క్యాష్ పెట్టుకొని వెళ్ళడానికి ట్రై చేయండి, ఎందుకంటే అక్కడ ఆన్లైన్ పేమెంట్ లేదు కాబట్టి మీరు వెళ్ళేటప్పుడు కన్ఫామ్గా మీరు ఎక్స్ట్రా క్యాష్ తీసుకుని వెళ్తే మంచిదన్నమాట. అయితే ఇవి తీసేసుకున్నాను. సరే ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.